రవికుమార్ చికిత్స కోసం డాక్టర్స్ జేఏసీతోని తర్వాత డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వారితో కూడా మాట్లాడతాం. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఐఎన్టీయూసీ వారు, ఇంజనీర్స్ జేఏసీ వారు, ఇంకా మిత్రులు పెద్దలు సహాయం అందించండ్రు. మొత్తం డబ్బు మేము సేకరించుకొని ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో మన మిత్రులందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వైద్యము చేయిస్తాము, వారిని కాపాడుకుంటాం. మంచిగా మామూలుగా ఎప్పటి వల్లే తన పని చేసుకునే విధంగా వారిని మళ్ళీ యథాతథ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రవికుమార్ హోటల్ వర్కర్, హోటల్లో పనిచేస్తే తిరుపతిలో పనిచేస్తే అక్కడ తెలంగాణ కోసం ఏం చేయలేకపోతున్నా అని చెప్పి వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ ఇక తెలంగాణ కోసము తనకు ఒక మనస్తాపం కలిగి రాదేమో అనే అనుమానం, ఎక్కడనైనా ఇలా తెలంగాణ వ్యాపితంగా రాదేమో అనే అనుమానం కలిగినప్పుడు ఈ బలిదానాలు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి బాధ్యత, నిజంగా ఈ అనుమానాలను తొలగించగలిగేటువంటి బాధ్యత ఉద్యమ శక్తులుగా మాకు శాయశక్తులా మా ప్రయత్నం మేము చేస్తాం. కొసదాకా కొట్లాడతాం, తెలంగాణ తీసుకొస్తాం, జెండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఆ పోరాటాన్ని మనం కొనసాగిస్తూనే ఉన్నాం. మీరు చూస్తే డిసెంబర్ నాడు ప్రకటన తెచ్చినప్పుడు మనం కొద్దిమంది, ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర పాలకులు రాజీనామా నాటకంతో తెలంగాణను ఆపినటువంటి సందర్భంలో మనం అందరము ఒక్కటై మనం పెద్దగా జేఏసీగా రూపొందగలిగినాం. ఆ జేఏసీని సంఘటితమైన జేఏసీగా మార్చుకున్నాం. ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను రోజు రోజుకు విస్తృతపరుచుకుంటూ సకల జనుల సమ్మె స్థాయికి మనం దాన్ని తీసుకొని రాగలిగినాం. ఇవాళ తెలంగాణ ప్రజలు సంఘటితమై మొన్నటి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా తెలంగాణ వాదానికి ఉన్నటువంటి బలమేంటిదో వాళ్ళందరూ రుజువు చేయగలిగారు. శాంతియుతంగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రీతిలో వినూత్నమైనటువంటి పోరాట పద్ధతులను ఎంచుకుంటూ మనం చేస్తున్నాం, చేయగలుగుతాం, ముందుకు పోతాం. ఒక్కటే ఏంటంటే పోరాట క్రమం అనేది రోజు ఒక్క తీరుగా ఉండదు, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మారుతుంటది. ఓసారి రోడ్ల మీదకి వస్తాం, ఒక్కసారి ధర్నా చేస్తాం, కానీ ఒక్కసారి ఎన్నికలు అనేవి వచ్చినప్పుడు దాన్ని ఒక వేదికగా మలుచుకుంటాం. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీని వేదికగా మలుచుకుంటాం. పార్లమెంటు జరుగుతున్నప్పుడు పార్లమెంటు వేదికగా, మరి ఇద్దరు 5గురు 6గురు అనేది పక్కన పెడితే మరి తెలంగాణ ప్రాంత ఎంపీలు ముందు నిలబడి ఇవాళ అనేక మంది జాతీయ స్థాయి ఎంపీలను కలుపుకొని పెద్ద ఎత్తున పార్లమెంటును స్తంభింపజేయగలుగుతున్నారు. ఇవాళ జాతీయ స్థాయిలో 2 నిమిషాల వార్తలు వచ్చినా అందులో తెలంగాణ కోసం షోర్ షరాబా అయింది, ఆగిపోయింది పార్లమెంట్ అనేటువంటి వార్త వస్తున్నది. దేశమంతటికి తెలంగాణ గురించి తెలుస్తున్నది. మనం పోరాటం కొనసాగిస్తాం. మన పోరాటం ద్వారా అనేక పద్ధతుల్లో మన ఆకాంక్షలను వ్యక్తం చేస్తాం. మరి మొన్న అసెంబ్లీ జరిగింది ఉప ఎన్నికలు పోరాటం కాదా? పైసలతోని మాయ చేయాలని, దుష్ప్రచారంతో మాయ చేయాలనుకుంటే తిప్పికొట్టి తెలంగాణ వాదాన్ని వినిపించి ఆకాంక్షను వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేయలేదా? రాజకీయ పరంగా తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఒక హెచ్చరిక మనం ఇవ్వలేకపోయినామా? ఇవన్నీ చేయగలిగినాం. అయితే ఇక్కడ కీలకమైందంటే ఇంతటి బలమైన ఆకాంక్ష వ్యక్తమైనప్పుడు ఆ ఆకాంక్షను అర్థం చేసుకొని పరిష్కరించవలసినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటది, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉంటది. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఆకాంక్ష వ్యక్తమైనప్పుడు నేను చూస్తా, చర్చిస్తా, దీనికి పరిష్కారాలను వెతుకుతా, ఇది నా బాధ్యత అని చెప్పి అనాలి. ప్రభుత్వాలను ఎన్నుకున్నదే మన సమస్యల పరిష్కారం కోసం. ఆ పని చేయవలసిన బాధ్యతే ఇవాళ ప్రభుత్వాలది. కానీ జరుగుతున్నది ఏంది? వాస్తవానికి ఈ ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయి, మోసం చేస్తున్నాయి, మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మనం సమ్మె చేసినప్పుడు గులాం నబీ ఆజాద్ గారు ఏమన్నారు? మీరు ఓపిక పట్టండి, మాకు కొంచెం సమయం ఇవ్వండి అన్నారు. దీపావళి వెళ్ళని అన్నారు, ఈద్ కూడా దాటని అన్నారు. ఇక అయిపోయా, ఇంకా 4 రోజులు ఈ పార్లమెంట్ దగ్గరికి రానే వచ్చే సమస్యకు పరిష్కారం తప్పదన్నారు. ఇవాళ గులాం నబీ ఆజాద్ గారి ఎంపీలతో ఏం చెప్తుండ్రట అంటే, ఇక మరి మాట ఏదో ఒకటి చల్లబట్టడానికి మాట అనవలసి వస్తుంది కదా, చల్లబట్టడానికే మేము మాట అన్నాం కానీ ఇవ్వాలనే ఉద్దేశంతో అనలేదు. మేము పరిష్కారం చూపించలేకపోయినాం కాబట్టి మేము మాయ చెప్పి దాటేసే ప్రయత్నం చేసినామని గులాం నబీ ఆజాద్ గారు స్వయంగా ఎంపీలతో అంటున్నటువంటి మాట, మనకు వాళ్ళు ఫోన్లో చెప్పినటువంటి విషయాన్ని నేను ఇవాళ మీ ద్వారా ప్రపంచానికి తెలియజెప్తున్నా. ఇది మాయ. మనం నమ్మినాం, ఇంత పెద్ద అయిన అబద్ధం ఆడతాడా అనుకున్నాం. పండుగ కానీ అంటే అయ్యో పండుగ ఉంటది, పండుగ ఉండగా మరి పనులు ఉంటాయి కదా అని మనం నమ్మితివి. పండుగ అయినాకనేమో ఎత్తేసి ఇయ్యాలేమంటున్నాడంటే ఉల్టా ఏమి ఇయ్యాల్సిన అవసరం ఏమున్నది అనే మాట.
ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. నిజంగా పార్లమెంట్ అంతా స్తంభించిపోతుంటే అక్కడ సుష్మా స్వరాజ్ గారు అన్నారు, అయ్యా ప్రధానమంత్రి, నీ ఎంపీలు బయటకు వచ్చి లొల్లి చేస్తున్నది, లే ఒక్క మాట మాట్లాడు అని అంటే మాత్రం ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలే. శిలా ప్రతిమ వలె, బట్టల దుకాణంలో బొమ్మ వలె కళ్ళు మిటకరించుకుంటూ కూర్చున్నాడు తప్ప ఆయన ఒక్క మాట అయితే మాట్లాడలేదు. మరి అసెంబ్లీలో జరిగిన పరిణామం మీరు చూసిండ్రు. నిజంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, నగారా ఎమ్మెల్యేలు చేసినటువంటి పోరాటము అద్వితీయమైనటువంటి పోరాటం. జేఏసీ వారిని అభినందిస్తున్నది. నిజంగా ఒక గొప్ప పోరాటాన్ని అసెంబ్లీ వేదికగా నడిపినందుకు వారిని మేము ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి అభినందిస్తున్నాం. మీరు కూడా చప్పట్ల ద్వారా మీ అభినందనని అందరి ఎమ్మెల్యేలకు తెలియజెప్పాలని కోరుతున్నాం. గట్టిగా అడిగినారు. నిజంగా మనిషి ప్రాణాన్ని కాపాడటం కంటే సాటి మనిషికి ఇంకేం కర్తవ్యం ఉంటుందండి? అది నేను ప్రభుత్వం మాట పక్కన పెట్టండి, నువ్వు మనిషివైతే ఒకటి ప్రాణం పోతుంటే మనం ఎక్కడన్నా రోడ్డు మీద అర్జెంటు పని ఉండి పోయేటోళ్ళం కూడా బండి ఆపి, అరే ఏంది నేనేం చేయగలుగుతా, 108 ఫోన్ చేస్తాడు, ఒకడు వచ్చి పట్టుకుంటాడు, ఒకళ్ళు నీళ్లు పట్టుకొస్తారు, మొత్తం మీద ప్రాణం కాపాడే ప్రయత్నం చేస్తారు. మరి అధికారంలో ఉన్నోడు ఇంకెంత పని చేయాలండి? పోలీసోడు ఉంటే ఇంకెంత పని చేయాలి? పక్కనున్నోడికి ఇంత చేస్తే మరి ఇలా అధికారంలో ఉన్నోళ్ళ మీద ఎంత బాధ్యత ఉంటుంది? కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, మరి మొత్తం ఎమ్మెల్యేలు పోయి అడుగుతానట, రేపు చూద్దాం తీయండి. ఆయన రాత్రి మళ్ళీ ఏం మాట మాట్లాడిండు, ఎమ్మెల్యేలు ఎందుకంటే ధర్నా చేస్తున్నారు కాబట్టి ఒడ్డెక్కించుకున్నాడు రేపు చూద్దామని. కానీ ఆ రాత్రి ఏం మాట్లాడతాడు, చావులకు అనేకమైన కారణాలు ఉంటాయి, అది జ్ఞానోదయం అయినట్టు, ఎక్కడనో సడన్ గా ఆయనకి విషయం అంతా తెలిసిపోయినట్టు వెంటనే అనేకమైన కారణాలు ఉంటాయని ప్రకటించాడు. చిత్తశుద్ధి ఉంటే మొత్తము సూసైడ్ నోట్స్ మీ చేతిలో ఉన్నాయి, బయట పెట్టండి అని మనం ఆ రోజు డిమాండ్ చేసినాం. ఆ తర్వాత 2 రోజులు అసెంబ్లీ జరిగింది, ఇప్పటి వరకు సూసైడ్ నోట్స్ బయట పెట్టలేదు. సంబంధితమైన నిజంగా వాళ్ళు జరిగినవన్నీ వాస్తవాలు గ్రహించి ఉంటే మరి ఆయన రాజీనామా చేయాలి, క్షమాపణ చెప్పాలి, తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పూనుకోవాలి. కానీ ఆ ప్రయత్నం ఆయన చేయలేదే. బయటికి గంటేస్తాడు, సభ ఆపేస్తాడు. ఇక స్పీకర్ మొహంలోనైతే అసహనము, ప్రపంచం మీద ఉన్న మొత్తము అంతా ధర్మానికి త్యాగానికి బయలుదేరుతుంటే అడ్డం పడ్డట్టు ముఖం పెట్టి ఇక చిరాకు పడి ఆఖరికి ఏమంటాడంటే, ఇక ఈ సభ వాయిదా వేస్తున్నా, ఇష్టం లేకున్నా ఏదో అనవసరంగా ఎవరో లొల్లి చేస్తుంటే తాను వాయిదా వేస్తున్నట్టుగా వాయిదా వేసి వెళ్ళిపోతుంటాడు. నీ చేతిలో అధికారం లేదా? ఈ దేశంలో మౌలంకర్ లాంటి వాళ్ళు మన దగ్గర అయ్యదేవర కాళేశ్వరరావు గారు అనుకుంటా మొదట్లో ఇట్లాంటి పేరు సంపాదించినటువంటి వాళ్ళు స్పీకర్లుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సభను ఒక సభాపతి ఎంత నిష్పక్షపాతంగా నడపన్నో అంత. చర్చకి ఏమైతుందండి? ఆత్మ బలిదానాలు, పిల్లలు చనిపోతుంటే నువ్వు చర్చ చేయకపోతే సభ ఉండి దేనికి? ఈ సభ ఇక దేనికి అక్కడికి వస్తుంది? ఏం చేయగలుగుతుంది? మనం గింత అడిగిన సభ మీద ఒక చర్య తీసుకోలే. మరి కీలకమైన బాధ్యత ప్రభుత్వం పనిచేయనప్పుడు ప్రతిపక్షం మీద ఉంటాయి. మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని ప్రధానం చేసి మాట్లాడలేదు. మేము కాంగ్రెస్ ను ప్రభుత్వాన్నే ప్రధానం చేసి మాట్లాడినాం. కానీ ఒత్తిడి పెట్టవలసిన సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ఇస్తానని 2009లో హామీ ఇచ్చి ఓట్లు పొందినటువంటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మీద బాధ్యత ఉంటే నువ్వు ఒక ప్రకటన చేసి స్పష్టత ఇచ్చి, ఢిల్లీలో బీజేపీ ఎట్లయితే మీరు బిల్లు పెట్టండి నేను ఆమోదం చెప్తా అన్నారో అట్లనే మీరు తీర్మానం తెండి మేము ఆమోదం చెప్తామని చెప్పి వాళ్ళు ఒత్తిడి పెడితే ఇవాళ పరిష్కారం అయ్యేది. మరి తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ తో కుమ్మక్కై తెలంగాణ వాదాన్ని అణచాలనే ప్రయత్నం చేసింది తప్ప ప్రజల తరఫున నిలబడి అసెంబ్లీ వేదికగా పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేయలేదు. అందుకని నేరస్తుల జాబితాలో వీళ్ళందరూ కూడా చేరిపోయి ఉన్నారు. ఇవాళ ఈ చావులకు వీళ్ళందరూ కూడా కారకులని మనం భావిస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు. సభలో ఇంత రభస జరుగుతుంటే బాధ్యత లేదా అనండి జైపాల్ రెడ్డి గారికి? ఇలా దేశంలో పెద్ద నాయకుడు అని అంటారు. జైపాల్ రెడ్డి మేధావిగా పేరు తెచ్చుకున్నావు, బోల్డ్ అంతా ఇంగ్లీష్ వచ్చు, నీకు రాజ్యాంగం కూడా తెలుసు. నువ్వు లేచి ఒక్క మాట మాట్లాడలేకపోయినావా? తెలంగాణ పక్షాన చనిపోతున్న పిల్లలకు స్వంతన ఇచ్చేటువంటి బాధ్యత నీకు లేదనుకుంటున్నావా అని ఈ సభ సందర్భంగా మనం అడగదలుచుకున్నాం. ఇక్కడ జానారెడ్డి గారు ఉన్నారు,
అనుభవజ్ఞుడైన నాయకుడు అంటారు, సోషలిస్టు ఉద్యమాలు కూడా చూసిన వాడు అంటాడు, అనేకమైన ప్రవచనాలు కూడా రోజు చేస్తూనే ఉంటాడు. మరి ఇవాళ మనకు అజ్ఞానాన్ని కనబడుతున్నదని అగో నాయన నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. సంబంధం లేదానండి, నీ కుర్చీ కంటే బలం ఇంకేం కావాలి, నీ కుర్చీ కంటే ముఖ్యం ఇంకేం కావాలి. వెంకటరమణారెడ్డి గారు అయితే స్టూలే వేసిండ్రు, ఆయన కుర్చీ కూడా వేయలే, ఆ స్టూలను కూడా దులుపుకొని కూర్చుంటుండు, రోజుకోసారి ముఖ్యమంత్రి గారిని మొక్కుతున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. సభల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు పూనుకుంటే అందరు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అక్కడ గట్టిగా నిలబడితే ఈ సభ మొన్న పరిష్కారం దొరకకపోతుండేనా? మనుషుల ప్రాణం పోతుంటే మీ కుర్చీలు, పదవులు, మీ రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుడు. ఈ పిల్లగాడు ఏమీ ఆలోచించకుండా తన ఒంటి మీద గ్యాస్ నూనె పోసుకొని ఆయన తగలబెట్టుకున్నాడు. ఇలా అక్కడ పోయి మనం చూస్తే ఉస్మానియాల ఇక ఇగనోగనో అనే పరిస్థితిలో ఉన్నాడట అక్కడ ఉన్న శ్రీకాంత్, సిరిపురం శ్రీకాంత్. ఆ శ్రీకాంత్ ఈ క్షణాన కూడా మీరు వస్తే జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ తొందరకి ఇస్తలేదు కాబట్టి నేను ఇట్లా చేసుకున్నా అనే మాట వాళ్ళేమో ప్రాణాలను లెక్క చేయకుండా వ్యవహరిస్తుంటే వీళ్ళేం చేస్తున్నారు, పదవుల కోసం తెలంగాణను తూట్లు పొడుస్తున్నారు. అందుకనే ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇవాళ ర్యాలీ ఉద్దేశం కూడా అదే. కీలకమైన విషయం ఏంటంటే ఇవాళ ఇక్కడ ఈ ర్యాలీ జరిగిన, వరంగల్లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగిన ఉద్దేశం ఒకటే. ఇది అన్ని కూడా కౌన్సిలింగ్ ద్వారా ఇవి ఆగవు, ప్రతిజ్ఞలు చేయించినా ఇవి ఆగేవి కావు. అనేక వేల మంది పాటలు రాసినాము, సీడీలు రాసినాము, అనేకమైన కార్యక్రమాలు మనం ఇవాళ నిర్వహించినాం. ఇన్ని జరిగినా ఎందుకు ఆగుతలేవు అనంటే తెలంగాణ ఏర్పాటు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు సీరియస్ గా తీసుకున్నారు. సెంటిమెంట్ వ్యవహారం కాదు. సెంటిమెంట్ అంటే భావోద్రేకంతో వచ్చేటువంటి అభిప్రాయం. ఒక బతుకు పోరాటం ఇవాళ తెలంగాణ. ఈ బతుకు పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలు ఇవాళ ఏమంటున్నారంటే మా తెలంగాణ మాకు వస్తే మేము బతుకుతాం, మాకు ఒక ఆత్మగౌరవంతో బతుకుతామనే మాట అంటున్నారు. ఈ పోరాటం ఆగేది కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి పూనుకోవటం ద్వారా మాత్రమే ఆత్మ బలిదానాలను ఆపగలుగుతాం. దానికి ఇంకొక మార్గం లేదు. ప్రతి ఒక్కరు తెలంగాణ రాదనుకోగానే నా బతుకు దీపం ఆగిపోయింది అని అనుకుంటున్నారు. అనుకోనే వాళ్ళు ఆత్మ బలిదానాలకు పాల్పడుతున్నారు. లేదు, భయం అవసరం లేదు, మేము పరిష్కరిస్తామని చెప్పగలిగేటువంటి అధికారం ఎవరికి ఉన్నది? ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టగలిగే శక్తి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి ఉంది. మీరు ఆ పని చేయకపోవటమే బలిదానాల కారణమని మేము భావిస్తున్నాం. అందుకని ప్రతిజ్ఞలు చేయిస్తే ఆగుతాయి అనుకుంటే పొరపాటు, మనం పాటలు పాడితే ఆగుతాయి అనుకుంటే పొరపాటు, ధూమ్ధాములు పెడితే ఆగుతాయి అనుకుంటే పొరపాటు. వీటి ద్వారా విశ్వాసం నింపగలం, తగ్గించగలం, కానీ నివారించలేం. నివారించాలంటే నిర్ణయం రావాల్సిందే. నిర్ణయం ఇవ్వండి, నివారించండి అని ఇవాళ మనం డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ను ఇవాళ తీసుకురావటానికే, ఆ డిమాండ్కు మనం ప్రజల ముందు పెట్టడానికే, ప్రజలకు దీన్ని సమీకరించడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వింటదని నమ్మకం లేదు. ఈ డిమాండ్ను మనం ఇవాళ పత్రికల ద్వారా, మీడియా ద్వారా మాత్రమే కాదు, మన పోరాటాల ద్వారా, ధూమ్ధాంల ద్వారా, మీటింగుల ద్వారా గ్రామ గ్రామానికి మనం తీసుకుపోవాలి. మన పాలకుల మీద ఒత్తిడి పెట్టాలి. ప్రధానంగా ఈ తెలంగాణ ప్రాంత మంత్రుల మీద, ఇక్కడి ఎమ్మెల్యేల మీద, అధికార ప్రతిపక్షం మీద ఒత్తిడి పెట్టాలి. ఆ ఒత్తిడి పెడితే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోతే ఇవి మనం ఆపుకోగలుగుతాం. ఒక నిర్ణయాన్ని తెచ్చుకోగలిగితేనే ఆపుకోగలుగుతాం. ఆ దిశగా ఇవాళ ఆత్మ బలిదానాలు ఆపాలనుకునే ప్రతి తెలంగాణవాది ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే దిశగా కదలాలి. నీవు పెద్దవాళ్ళవైతే, మేధావులు అయితే మీరు ఒక ఉత్తరాన్ని రాయండి ముఖ్యమంత్రికి, మీతో అయ్యే పని. ఒకరోజు దీక్ష చేయండి గాంధీ బొమ్మ దగ్గర. మీరు విద్యార్థులైతే ప్రభుత్వం యొక్క మొండి వైఖరి దీనికి కారణమనే విషయాన్ని మీ తోటి విద్యార్థులకు చెప్పండి. మీరు కళాకారులైతే పాటలు రాయండి, దీన్ని వ్యాప్తి చేయండి. జేఏసీగా ఈ కాంగ్రెస్ టీడీపీని స్థానం లేకుండా చేసే దిశగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతుంది. రాజకీయ నాయకులకు అర్థమయ్యే భాష ఒక్కటే, కోట్ల భాష. నీకు రావు, నీవు బతుకు లేదు రాజకీయంగా అనే విషయము అర్థమయ్యేటట్టు మొన్న ఉప ఎన్నికల్లో చెప్పినాం. ఆ చెప్పిన విషయాన్ని ఇప్పుడు ముందుకు తీసుకుపోతాం. మీకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు గ్రామంలో ఉండవు, రాజకీయ మనుగడ నీకు ఉండనీయము, నీకు రాజకీయంగా నీ భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం అని చెప్పగలిగితే, ఏ భవిష్యత్తు కోసం తెలంగాణను తాకట్టు పెడుతున్నారో ఆ భవిష్యత్తు మేమే లేకుండా చేస్తామని మనం చెప్పగలిగితే అప్పుడు మనం వాళ్ళు ఒత్తిడి పెడతారు, తెలంగాణపై నిర్ణయం ఇస్తారు. ఆ
ఆ దిశగా మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ తప్పనిసరిగా అందరం కలిసికట్టుగా నిలబడతాం, ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తూ ఎవ్వరూ బలిదానాలకు పాల్పడవద్దు, కొట్లాడదాం. ఇక ఎల్లన్న చెప్పినవన్నీ నా నోటితో నేను చెప్పొద్దు, ఇక మస్తు తిడతారు నన్ను తెల్లారులేస్తే. కానీ ఆయన చెప్పినవన్నీ జర గట్టిగా వినాలి. మర్చిపోయే ముచ్చట్లు ఏం చెప్పలే, అనుభవంతో చెప్పిండు. ఎంటికలు ఊడిపోయినాయి, నాకు తెల్లబడ్డాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎవ్వరు యువకులు మన రవి చెప్పిన విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఎవ్వరు కూడా ప్రాణాలు తీసుకోవద్దని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఉద్రేకంతో పోవలసిన అవసరం లేదు, ఆలోచనతో పోదాం. తెలంగాణ ఇవాళ తెలివిగా ఉద్యమాన్ని చేయగలిగే శక్తిని సంపాదించుకుంది. తెలివిగానే ముందుకు పోదాం, కానీ ఉద్రేకంతో మనం ఎవరం తొందరపడొద్దని కోరుతూ ఇవాళ ప్రాణ అర్పించవద్దు, మనం తెగించి కొట్లాడదామని యువకులను, విద్యార్థులను, యువతులను అందరినీ కోరుతూ సెలవు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆత్మ బలిదానాలొద్దు, ఆత్మ బలిదానాలొద్దు, ఆత్మ బలిదానాలొద్దు. జై తెలంగాణ, జై తెలంగాణ.